నువ్వు వెనక్కెళ్ళిపో. ఏ, నీకు ఆ రోజు చెప్పాను కదా జాను నా దగ్గరికి రాలేదని. గుర్తుంది విశ్వ, నేనది మర్చిపోను. మరెందుకు కారు ఇలా ఆపేవు సడన్ గా? నాకు చాలా దాహంగా ఉంటేను మంచినీళ్ళ కోసం అని కారు ఆపాను. ఇక్కడ లేవు, వెనక చూస్తాను. ఇక్కడ కూడా వాటర్ లేవు విశ్వ, డిక్కీలో ఉన్నాయేమో చూస్తాను. వాటర్ కోసం నా కారు ఆపడం ఏంటి? ఇది నీ కారు అని ఆపలేదు, ఆపితే అది నీ కారు అని తెలిసిందే. ఇక్కడెక్కడ షాప్స్ లేవు, ఉన్న అక్కడ వాటర్ బాటిల్స్ లేవు, అందుకోసమే నీ కారు ఆపాను. వాటర్ నా కారులో కూడా లేవు. కార్లో లేవు, కానీ డిక్కీలో ఉండొచ్చు కదా. డిక్కీలో ఉండొచ్చని నా స్ట్రాంగ్ ఫీలింగ్. నువ్వు వెతికేది నీళ్ల కోసం కాదని తెలుసు, అది నీకు దొరకదని కూడా తెలుసు. అయితే నేను వెతికేది ఎక్కడుందో నీకు తెలుసు అన్నమాట. నాకు తెలిసి జాను ఎక్కడా కూడా లేదు. నువ్వే చంపేశావు. నీ వల్లే తను చనిపోయింది. ఇంకొకసారి జాను చచ్చిపోయిందన్నావంటే నిన్ను చంపేస్తాను. జాను బతికే ఉంది. నా జాను నా పక్కనే నాతోనే ఉంది. బతికుంటే ఈ పాటికే దొరికేది కదా. దొరికింది. దొరికిందా? ఎస్, నా జాను నాకు దొరికింది, కానీ నేను పట్టుకోలేకపోయాను. ఈసారి కనిపిస్తే మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఆల్ ద బెస్ట్. ఐఎమ్ ఆల్వేస్ ద బెస్ట్. జాను ఎక్కడున్నా ఈ జైని చేరుకోవాల్సిందే. నువ్వు వెళ్ళి ముందు నీ కార్తీ. ఈ రోజుకి బ్రతికిపోయాను విశ్వ.
విషయం మీకు ముందే చెప్పాల్సింది. కానీ చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, నన్ను ఏం చేస్తారోనని భయం వేసి ఆగిపోయాను. మరి ఇప్పుడు ఎలా చెప్పావు? గుండెలు పిండుతున్న అపరాధ భావన పోలేక చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇవాళ ఏప్రిల్ 1 కూడా కాదే నన్ను ఫూల్ చేయడానికి. అంటే నేను చెప్పేది నమ్మట్లేదా మీరు? ఎలా నమ్ముతాను తులసి? ఏమన్నా అవరోధ భావమా? సారీ అపరాధ భావం కదా. నేను జోక్ చేయట్లేదండి. కానీ నువ్వు తప్పు చేసావని చెప్పగానే నేను ఎలా రియాక్ట్ అవుతానో చూడాలనుకున్నావు, అవునా? అయినా మా నాన్నకు కానీ ఈ కుటుంబానికి కానీ చెడు జరుగుతుందంటే అసలు ఆ పని నువ్వు ఎందుకు చేస్తావు? లేదండి, నేను చెప్పేది నిజం. ఊరుకో తులసి, నువ్వేదైనా చెప్పు, నేను నమ్ముతాను. కానీ నువ్వు ఈ పని చేసావని చెప్తే నేను మాత్రం నమ్మను. నువ్వు కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఎందుకంటే నాకు మా నాన్న అంటే ఎంత ఇష్టమో గౌరవమో నీకు తెలుసు. ఆయన ఎమ్మెల్యే అయితే ఎంత సంతోషిస్తానో ఆ విషయం కూడా నీకు తెలుసు. అలాంటిది మా నాన్న ఎమ్మెల్యే అవ్వకుండా నువ్వు ఆపావు అంటే నేను ఎలా నమ్ముతాననుకున్నావు? ఇలా ప్రాక్టికల్ జోక్స్ ఆపి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి ప్లాన్ చేసుకుందాం తులసి. నామినేషన్కి కూడా ఎక్కువ టైం లేదు. నిజం చెప్పేసి గుండెల్లో భారాన్ని దింపుకుందామనుకుంటే చెప్పేది వినకపోగా ఈయనేంటి నా మీద ఇంత నమ్మకంతో ఉన్నారు? ఇంకేంటి తులసి ఆలోచిస్తున్నావు? మీకు ఎలా చెప్తే నమ్ముతారో నాకు అర్థం కావడం లేదండి. నువ్వు తప్పు చేశావని నువ్వు ఎలా చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నేను నన్ను మించి నమ్మేది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. తులసి మొక్క మేలు తప్ప కీడు చెయ్యదన్నది ఎంత నిజమో, నా తులసి మంచి తప్ప చెడు చెయ్యదన్నది కూడా అంతే నిజం. ఓకేనా? నువ్వు ఇంకేం ఆలోచించకుండా త్వరగా రా. పంతులు గారు వెయిట్ చేస్తున్నారు, సరేనా? త్వరగా రా. ఈయన నా మీద ఇంత పిచ్చి నమ్మకం పెట్టుకున్నారు, కానీ రేపు నిజం తెలిస్తే నేనేమైపోతాను? నన్నేం చేస్తారు? అయ్యో, అసలు ఏం జరుగుతుంది దేవుడా? తలుచుకుంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నువ్వే నన్ను కాపాడాలి తండ్రి.